పార్టీ కనిపిస్తుందండి బరిలో? కాంగ్రెస్ కనబడుతుందా మీకెక్కడైనా? బీజేపీ కనిపిస్తలేదా? కనబడుతుందా? ఎక్కడ కనబడతలేదు. నిన్న చూస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పితే ఇంకో ఆల్టర్‌నేట్ లేదు మొన్న దివాళీ జూబ్లీహిల్స్ రోజు ప్రజలకి. చూసుకుంటే హ్మ్. బీజేపీ వాళ్ళు ఎంతమందొచ్చి ఎట్లా ప్రచారం చేసిండ్రు మీరు చూసిండ్రు గదా! అదే. అదే. కిషన్ రెడ్డి గారొచ్చిండ్రు, రఘునందన్ రావు గారొచ్చిండ్రు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులొచ్చిండ్రు, ఇంతమందొచ్చిండ్రు. లంకాల దీపక్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఇంతమంది మాట్లాడడానికి ముందుకొస్తున్నారు గదా! మీ పార్టీకి అంటే గోపీనాథ్ గారు వైఫ్ సునీత గారు ఎవరైతే ఉన్నారో తనకి సపోర్ట్‌గా ఎంతమందొస్తున్నారు? అంటే తక్కువ వినిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ వినిపిస్తుంది. మీకు అనిపించట్లేదా అది? ఎక్కడ ఎవ్వరికి అనిపిస్తలేదు. మీ మీడియా రకరకాల అభూత కల్పనలో ఉన్నారు తప్పితే, హ్మ్. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్ళింది. హ్మ్. చాలా సక్సెస్‌ఫుల్‌గా బ్రహ్మాండంగా 100కి 100% ప్రజలు మాకే పట్టం కడుతున్నారు. అయితే హ్మ్. మీరన్నారు గదా! బీజేపీ అధ్యక్షుడొచ్చిండు, వాళ్ళొచ్చిర్రు, వీళ్ళొచ్చిర్రు. హ్మ్. వాళ్ళంతా దసరా పండక్కి ఏదో దసరా బుల్లోన్‌లాగా ఒక్కరోజొచ్చి హడావిడి జేసి పోయిర్రు తప్పితే, హ్మ్. బీజేపీ నాయకులకు గాని, బీజేపీ క్యాండిడేట్‌కి గాని ఆదరణ లేదక్కడ. ఆ క్యాండిడేట్ ఎవరో గూడా జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలవదటండి. అసలు మా అంటే బీఆర్ఎస్ లంగాల దీపక్ రెడ్డి అనే వ్యక్తి తెలియదంటారా? తెలియదెవరికీ. ఈవెన్ నేను రాజకీయంలో 12 ఏళ్ల నుంచి ఉంటున్నా. నేను 1, 2 సార్ల విన్నానేమో ఆయన పేరు తప్పితే, ఆ మనిషే మాకు తెలీదసలు. జూబ్లీ హిల్స్ ప్రజలకు బీజేపీ క్యాండిడేట్ ఎవరో గూడా సరిగ్గా తెలియదు. అట్లెట్లా కాబట్టి చెప్తారు మీరు? ఎందుకంటే డెఫినెట్‌గా లాస్ట్ ఏం 2023 జేషిండు? ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ అని ప్రజలకు కూడా ఏం జేషిండు? మీరు ఒక్క మాట చెప్పండి. లంకాల దీపక్ రెడ్డి అంటున్నారా? హ్మ్. ఆయన జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం జేషిండు? ఇవాళ వచ్చి బరిలో నిలబడితే తప్పితే ప్రజలకు తెలీదనేది వాస్తవం. ఆయన హ్మ్. బీజేపీ పార్టీ నుంచి ప్రజలకు ఏం జేషిండో ఒక్క పని చెప్పండి. ఒక్క పని చెప్పండి బీజేపీకి నుంచి జూబ్లీ హిల్స్ ప్రజలు గుర్తుపెట్టుకునే ఒక పని చెప్పండి. అంటే ఏం ఎవ్వరు రాలేదా? జేసింది లేదు. అట్లనే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అంటే హ్మ్. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది. తను మరణం తర్వాత వచ్చింది. ఉన్నప్పుడు ఏం చేసిండ్రు జూబ్లీ హిల్స్‌లో? ఎందుకంటే మొన్న నవీన్ యాదవ్ గారు మాట్లాడిందేంటంటే స్వేచ్ఛ వాయువు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది మా జూబ్లీ హిల్స్‌కి అని చెప్పేసి హ్మ్. తను మాట్లాడడం జరిగింది. అంటే మరి ఇన్ని రోజులు స్వేచ్ఛగా లేదా జూబ్లీ హిల్స్ మరి? అసలు ఎంత నవ్వొస్తుందంటే, వీళ్ళు మాట్లాడే మాటలకు నవ్విపోదురు గాక నాకేం సిగ్గన్నట్టుగా మాట్లాడుతున్నారు. హ్మ్. ఒక అంటే జూబ్లీ హిల్స్ ప్రజలకు భయభ్రాంతులు గురి చేసిన వ్యక్తులు వాళ్ళు. హ్మ్. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎక్కడ అంటే రౌడీ షీటర్ నమోదైన వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ ఫోటోలున్నాయట. వాళ్ళు గెలిస్తే మాకెలాంటి ఆపదలొస్తాయో వాళ్ళ ముఠా వాళ్ళ గ్యాంగ్ ఏదన్నా మా మీద హల్చల్ చేస్తదేమో చిన్న చిన్న వీధి వ్యాపారులు గూడా భయపడుతున్నారు. మా దగ్గర 100, 200, 500 వసూలు చేసుకునే బాపతిగాళ్ళు ఇయాల మా దగ్గర ఎమ్మెల్యేగా నిలబడ్డారని భయభ్రాంతులకు గురైతున్నారండి.